ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫోన్ చేతిలో ఉన్నవారి రేంజ్ వేరు అన్నట్లుగా చూస్తారు జనం. ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనేది చాలా మందికి కోరికగా ఉంటుంది. ఫోనే కాదు, ఐప్యాడ్, ఐమ్యాక్ ఇలా యాపిల్ కు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ పట్ల విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఐఫోన్, ఐప్యాడ్, ఐమ్యాక్ వంటి యాపిల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ ముందుగా ఐ అని ఎందుకు ఉంటుంది? అసలు ఐకి అర్థమేంటని చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఐ అంటే ఇంటెలిజెన్స్ అని కొందరు, ఇంటర్నెట్ అని ఇంకొందరు, ఇన్నోవేషన్ అయ్యుండొచ్చని మరికొందరు అనుకుంటూ ఉంటారు. ఎవరికి తోచిన అర్థాన్ని వారు చెబుతూ ఉంటారు. కొందరైతే ఐఫోన్ అంటే నా ఫోన్ అని అర్థం కావచ్చని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అనుమానం ఇప్పుడే కాదు, 25 ఏండ్ల కిందనే చాలా మందికి వచ్చింది. దీనికి యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1998లోనే క్లారిటీ ఇచ్చాడు. ఐ అంటే ఒక పదం కాదని 5 పదాలను సూచిస్తుందని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్స్ట్రక్ట్, ఇన్ఫార్మ్, ఇన్స్పైర్ అనే పదాలకు సూచికగా ఐను చేర్చినట్లు ఆయన అప్పట్లో క్లారిటీ ఇచ్చాడు.